కరోనా సెకండ్ వేవ్లో డైరెక్ట్గా కరోనా వైరస్ అనేది మనుషుల ఊపిరితిత్తులపై డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉండడంతో దాదాపు 2-3 రోజుల నుంచి 5 రోజుల్లోపు పేషెంట్లంతా కూడా చాలా సీవియర్గా అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటివి చాలా ఘోరంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ లెవెల్స్కి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. అసలు మనిషి శరీరంలో రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ని ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి మెషిన్ ఏంటి అందుబాటులో ఉంది, ఉన్నటువంటి ఆక్సిమీటర్ నుంచి మనం ఆక్సిజన్ లెవెల్స్ను కొలుచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశంపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ ప్రియాంక గారు ఉన్నారు. ఆమెను అడిగి ఈ ఆక్సిమీటర్ ఎట్లా వాడుకోవాలి, ఆక్సిమీటర్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే పర్వాలేదు, ఎంత కన్నా తక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించాలి అనేటువంటి వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ Priyanka, ophthalmologist. సో ఆఫ్టర్ థర్మోమీటర్ నెక్స్ట్ డివైస్ ఎక్కువ పేషెంట్స్ చూపించే ఇంట్రెస్ట్ వచ్చేసి పల్స్ ఆక్సిమీటర్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో అసలు పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలి, అసలు దాని నార్మల్ వాల్యూస్ ఏంటి, ఒక్కసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక నాన్ ఇన్వేసివ్ డివైస్. ఇట్స్ అ వెరీ స్మాల్ డివైస్. సో దాని గురించి అసలు అది ఏం చేస్తుంది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మన బ్లడ్లో ఎంత ఉందనేది ఒక పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. అసలు నార్మల్ వాల్యూస్ ఒకసారి మాట్లాడుకుందాము. 95% అండ్ దానికన్నా ఎక్కువ ఉంటే దట్ ఈస్ నార్మల్, ఓకే. కానీ ఇది గోల్డ్ స్టాండర్డ్ కాదు. సో 1-2% ఎర్రర్ విండో ఎర్రర్ అనేది ఉంటుంది. సో ఇన్ జనరల్గా మీరు పల్స్ ఆక్సిమీటర్ వాల్యూస్ 95% కన్నా ఎక్కువ ఉంది అంటే టెన్షన్ పడకండి. సిమిలర్లీ క్రానిక్ లంగ్ డిసీజ్ పేషెంట్స్, అంటే చాలా సంవత్సరాల తరబడి క్రానిక్ పేషెంట్స్, లంగ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి అప్పుడప్పుడు అరౌండ్ 90% కూడా వాల్యూస్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ వచ్చేసి 90% కన్నా వాల్యూ తగ్గింది అంటే దెన్ ఒక్కసారి కొంచెం అలర్ట్ అవేర్ అవుదాం. ఫస్ట్ దానికన్నా ముందు అసలు కరెక్ట్గానే చూపిస్తుందా మెజర్మెంట్, ఆర్ ఏమైనా ఫాల్ట్ ఎర్రర్ ఉందా, ఆర్ మనం సరిగ్గా యూస్ చేస్తున్నామా లేదా, ఒక్కసారి దాని గురించి మాట్లాడదాం. సో ఎలా యూస్ చేయాలి, ఫస్ట్ వచ్చేసి అసలు మీరు పెట్టుకునే ముందు ఫస్ట్ ఒకసారి మీ బాడీ రిలాక్స్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఒక ప్లేస్లో ప్లీజ్ కామ్గా రిలాక్స్గా కూర్చోండి. ఈధర్ మీరు కూర్చోవచ్చు ఆర్ బెడ్ పైన పడుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ అండ్ ఫీట్స్ అప్పుడప్పుడు మీరు గమనిస్తే కొంచెం కోల్డ్గా ఉంటాయి మన రెస్ట్ ఆఫ్ బాడీ పార్ట్స్ కన్నా. సో ఇన్ కేస్ మీ హ్యాండ్స్ కోల్డ్గా ఉన్నాయి అంటే జస్ట్ రబ్ యువర్ హ్యాండ్స్, కొంచెం వార్మ్ చేసుకోండి. ఒక్కసారి నార్మల్ టెంపరేచర్ వచ్చింది అనుకుంటే నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ ద మెషిన్. నెక్స్ట్ ఎక్కడ పెట్టుకోవాలి, సో చిన్నపిల్లలకి ఇయర్ లోబ్స్లో కూడా పెడతారు, టోస్లో కూడా పెడతారు. కానీ ప్రస్తుతానికి మనం ఇండెక్స్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్లో వీ క్యాన్ పుట్ ఇట్. దెన్ అగైన్ ఒక్కసారి పెట్టుకున్నాక ఎంతసేపు పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఒక 1 minute వరకు పెట్టుకొని ఉంచండి. 1 minute పెట్టుకున్నాక నెక్స్ట్ మళ్ళీ పేషెంట్స్ భయపడుతున్నారు, స్టెబిలిటీ అనేది అప్పుడప్పుడు వేరియేషన్ అవుతుంది. ఒక 1 minute పెట్టుకున్నాక హైయెస్ట్ రికార్డెడ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అదొక 5 to 10 seconds వరకు అది హైయెస్ట్ రికార్డింగ్ ఉంది అంటే దెన్ కన్సిడర్ దాట్ యాజ్ యువర్ రికార్డింగ్, ఓకే. సో దెన్ అగైన్ రైట్, ఒక్కసారి మీరు పెట్టుకున్నాక హ్యాండ్ మూమెంట్ ఎక్కడ ఉండాలి. ఇప్పటివరకు మీరు చూసిన చాలా పేపర్స్ ఆర్ స్టడీస్లో చెస్ట్ దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు, ఓకే రైట్. దెన్ అగైన్ చెస్ట్ దగ్గర పెట్టుకున్నాక కూడా మళ్ళీ పేషెంట్స్ ఊరికి కనిపించట్లేదని మూమెంట్స్ ఇస్తున్నారు. So first thing, please restrict your hand movements. Either keep it in a side or if you want to keep above your chest level, మీ హ్యాండ్ పైన పెట్టుకొని ఒక 1 minute వరకు హ్యాండ్ మూమెంట్స్ అనేది ఇవ్వకుండా స్టేబుల్గా ఉండండి. ఆఫ్టర్ అ మినిట్ మీకు ఒక 5 seconds 10 seconds వరకు హైయెస్ట్ రీడింగ్ అనేది ఎంత రికార్డ్ అయిందో చెక్ చేసుకోండి. అది 95% కన్నా ఎక్కువ ఉంది అంటే జస్ట్ రిలాక్స్, ఓకే. దెన్ అగైన్ 90 కన్నా తక్కువ ఉంది కానీ మీకు ఏమీ సిమ్టమ్స్ లేవు, మీరు హెల్దీగానే ఉన్నారు, మీరు కోవిడ్ పేషెంట్ కాంటాక్ట్లో ఇప్పటివరకు తెలిసినంత వరకు రాలేదు, ఆర్ మీకు కోవిడ్ సిమ్టమ్స్ లేవు, అలా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, 90% కన్నా తక్కువ ఉన్నారంటే ప్యానిక్ అవ్వకండి. సో ప్యానిక్ ఎప్పుడు అవ్వాలి, సో 90% కన్నా అప్పుడప్పుడు గమనించండి. పర్సంటేజ్ తక్కువ లేకున్నా కూడా కొన్ని సిమ్టమ్స్తో పేషెంట్ సపోజ్ మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే బ్రీతింగ్ కష్టం అవుతుంది, ఓకే, దమ్ వస్తుంది, ఫీవర్, బాడీ ఏక్స్, కాఫ్, కోల్డ్, చెస్ట్ పెయిన్ ఉంది, డిజినెస్ వస్తుంది, ఇవన్నీ సిమ్టమ్స్ ఉండి అప్పుడప్పుడు మీ మెజర్మెంట్స్ కూడా మీకు నార్మల్గా చూపించినా కూడా కొంచెం అలర్ట్గా అవేర్గా ఉండండి, ఓకే. సో 90 కన్నా తక్కువ వస్తే మాత్రం ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఒకసారి మీ ఫింగర్ నెయిల్స్ అనేది గమనించండి. ఫింగర్ ఆర్ మీ టో నెయిల్స్ ఒకసారి జస్ట్ ప్రెస్ చేసి చూడండి. మీకు అది బ్లూయిష్ డిస్కలరేషన్ ఉంది అండ్ దమ్ వస్తుంది అంటే అండ్ మీ ప్రెషర్స్ అనేది వేరియేషన్స్ ఉంది, 90 కన్నా తక్కువ ఉంది అంటే ఇమ్మీడియట్లీ అప్రోచ్ అ హెల్త్ కేర్, అ డాక్టర్. సో ద నెక్స్ట్ ఏం చేయాలి అనేది సో విల్ జస్ట్ సీ ఎలా మెజర్ చేయాలని ఒకసారి చూపిస్తాను.
సో ఫస్ట్ థింగ్ గ్లౌస్ పైన కాదు, యూ జస్ట్ రిమూవ్ యువర్ గ్లౌస్ అండ్ ఈదర్ ఇండెక్స్ ఫింగర్ ఆర్ మీ మిడిల్ ఫింగర్కి. సో నెయిల్ పెయింట్స్ ఆర్ మీ హెన్నా ఏమైనా పెట్టుకున్నారంటే ప్లీజ్ రిమూవ్ యువర్ నెయిల్ పెయింట్స్, ఎందుకంటే ఎర్రర్స్ అనేది వస్తాయి. సో విల్ జస్ట్ చెక్. సో హ్యాండ్ మూమెంట్ అనేది మూమెంట్ ఇవ్వకుండా ఒక దగ్గర స్టేబుల్గా పెట్టుకోండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్రెడీ ఐ హ్యావ్ లిటిల్ హెన్నా, సో ద మూమెంట్స్ ఆర్ ద ఎర్రర్స్ కొంచెం ఉండొచ్చు. సో గమనించండి 97 అనేది ఇప్పుడు చూపిస్తుంది మనకి. ఒక 5-10 సెకండ్స్ మనకు అదే చూపించింది అంటే సో జస్ట్ టేక్ ఇట్ అస్ దట్ కౌంట్. సో మూమెంట్స్ అనేది చెక్ చేయండి. 98. సో సడన్గా అప్పుడప్పుడు కొన్నిసార్లు సడన్గా తగ్గినట్టు అనిపిస్తుంది, ప్యానిక్ అవ్వకండి. సో తగ్గింది అంటే మళ్ళీ సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, అప్పుడప్పుడు సిమ్టమ్స్ లేకున్నా కూడా మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కూడా నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ దిస్ ఈస్ ద సమ్టైమ్స్ ఆక్సిజన్ ఇండికేటర్ అనేది అప్పుడప్పుడు లాస్ట్ ఇండికేటర్ కూడా అవ్వుండొచ్చు. సో మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో చాలామంది కష్టపడుతున్నారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయాలా లేకపోతే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది ప్లీజ్ ఒకసారి ముందుగానే అనుకోండి. నెక్స్ట్ మన ఎవరికైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ అప్రోచ్ ఎలా ఉండాలి అనేది టార్గెట్ పెట్టుకోండి, సో దాట్ ప్యానిక్ అనేది తగ్గుతుంది. ఓకే, సో విత్ దిస్ ఐ వుడ్ కన్క్లూడ్ ఇట్. సో దెన్ అగైన్ జస్ట్ నోటీస్. సో పైన వచ్చేసి 98% ఇస్ ద ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అండ్ కింద వచ్చేది పల్స్ రేట్. అగైన్ పల్స్ రేట్ రేంజెస్ ఫ్రమ్ 70 to 90. ఇక్కడ మీకు చూపిస్తున్న 110. సో సమ్టైమ్స్ మీరు ఎక్సర్సైజ్ చేసి ఆర్ మీరు స్టెప్స్ ఎక్కువ నడిచి ఆర్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, సో ఆబ్వియస్లీ మై హార్ట్ రేట్ ఇస్ ఇంక్రీజింగ్. సో దట్స్ ద రీజన్ యూ ఆర్ సీయింగ్ అ హైయర్ హార్ట్ రేట్. సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే, సో ప్లీజ్ డోంట్ ప్యానిక్, జస్ట్ అప్రోచ్ స్టెప్ బై స్టెప్.